రైట్. జీహెచ్ఎంసీకి ప్రాపర్టీ ట్యాక్స్ టౌన్ ప్లానింగ్ తో ఆదాయం వస్తుందన్నారు కమిషనర్ ఆర్వి కర్ణన్. 11,460 కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు కమిషనర్. చాలా సవాళ్లు ఎదుర్కొని బడ్జెట్ రూపొందించామన్నారు. జీహెచ్ఎంసీలో 27 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు విలీనమయ్యాక బడ్జెట్ ప్రవేశపెట్టడం సవాల్గా మారిందని చెప్పారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తున్నామన్నారు ఆర్వి కర్ణన్. కొత్తగా విలీనమైన 27 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు మరో 2,260 కోట్లతో బడ్జెట్ ప్రతిపాదించారు. 12 జోన్లు, 60 సర్కిల్స్, 300 వార్డులను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ రూపొందించారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ కు కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యులు అటెండ్ అయ్యారు. మరో 10 రోజుల్లో జీహెచ్ఎంసీ పాలక మండలి పదవీకాలం ముగుస్తోంది. సో మన అనుకున్న ప్రకారం చాలా ఛాలెంజెస్ ఉన్నాయి బడ్జెట్ లో. ముందు 27 అర్బన్ లోకల్ బాడీస్ మెర్జ్ చేయడం. ఆ మెర్జ్ కు మీరందరం బడ్జెట్ లో స్పెషల్ సెషన్ పెట్టుకొని మనం కూడా డిస్కస్ చేయడం. దాంతో పాటు అర్బన్ లోకల్ బాడీస్ ని పూర్తిగా జిహెచ్ఎంస్ లో మెర్జ్ చేసిన తర్వాత వారు లయబిలిటీస్, అసెట్స్ కూడా కాల్కులేట్ చేయడం చాలా కష్టమైన పని. బట్ అవర్ ఫినాన్స్ టీమ్ అండ్ అందరం డే నైట్ పని చేసుకుని ఒక పొలిగకి తీసుకొచ్చారు. సో before I request AC Finance to tell about the budget, citizen service oriented ga major ga mana major budget revenue will come through major head is about property tax collection ostadi, inkokati town planning permission ostadi. Property tax collection every year every citizen has to do it. ఎవరెవరికి ల్యాండ్ ఉన్నాయి, ప్రాపర్టీ ఉన్నాయి, వారు చేయడం జరుగుతుంది. సో బార్ పూర్తిగా ఎండ్ టు ఎండ్ ఇప్పుడు ఆన్లైన్ చేయడం జరిగింది. ముందు పూర్తిగా ఆన్లైన్ లేదు. కొన్ని ఫెసిలిటీస్ ఆన్లైన్ ఉన్నాయి, కొన్ని ఫెసిలిటీస్ డైరెక్ట్ గా వెళ్ళి అక్కడ ఉన్న డీసీతో లేదన్నా ట్యాక్స్ కలెక్టర్స్ తో, బిల్ కలెక్టర్స్ తో మాట్లాడని ఉన్నాయి. అన్ని పూర్తిగా ఈసారి ఎండ్ టు ఎండ్ ఏ ప్రాపర్ ట్యాక్స్ గురించి మీరు పేరు చేంజ్ చేయాలియా, లేదన్నా ఫోన్ నెంబర్ అప్డేట్ చేయాలియా, లేదన్నా అసెస్మెంట్ చేంజ్ చేయాలియా, అన్ని ఎండ్ టు ఎండ్ ఆన్లైన్ చేయడం జరిగింది. దానివల్ల సిటిజన్ కు ఈజీగా సర్వీస్ చేయడానికి అవకాశం ఇచ్చాం. సో దిస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఇన్ దిస్ బడ్జెట్. దీంతో పాటు టౌన్ ప్లానింగ్ కూడా కొత్తగా వచ్చిన 27 యూఎల్బి సంబంధంగా కూడా పూర్తిగా అక్కడ కూడా టౌన్ ప్లానింగ్ అఫీషియల్స్ కు పోస్ట్ చేయడం జరిగింది. వాటితో పాటు అక్కడ జ్యూరిస్డిక్షనల్ ఇష్యూస్ ప్రకారం లాగిన్ కూడా చేయడం జరిగింది. ఎప్పుడు మన ఇన్స్టెంట్ రిజిస్ట్రేషన్ ఉందియో, ముందు ఎలా జరిగిందో అదే విధంగా జిహెచ్ఎంసీ లో జరిగిందో ఇప్పుడు కూడా అన్ని 27 అర్బన్ లోకల్ బాడీస్ ఎక్కడ మెర్జ్ అయిందో దానిలో కూడా పూర్తిగా చేయడం జరుగుతుంది. సో అన్ని ఫెసిలిటీస్ మనం చేస్తాం. సో ఈసారి మన బడ్జెట్ మాక్సిమం 11,460 crores కు మన బడ్జెట్ ప్రపోజ్ చేస్తున్నాం. పూర్తి డీటెయిల్ ని ఏసీ ఫైనాన్స్ ని చెప్పాలని కోరుకుంటున్నాం. ఐదేళ్ల పదవీ కాలంలో హైదరాబాద్ అభివృద్ధికి తన వంతు కృషి చేశానన్నారు జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి. ఉద్యోగులు, సిబ్బంది సమర్థంగా కలిసికట్టుగా పనిచేశారని చెప్పారు. 5 ఏళ్లలో హైదరాబాద్ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు చాలా కార్యక్రమాలు చేపట్టామన్నారు. జాతీయ స్థాయిలో అవార్డులు, రివార్డులు వచ్చాయని చెప్పారు. పదవీకాలం ముగిసిన బాధ్యత మరువను అంటూ చివరి సమావేశంలో భావోద్వేగానికి గురయ్యారు మేయర్ విజయలక్ష్మి. ఇక ఉదయం జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభం కాగానే ఇటీవల చనిపోయిన చంపాపేట కార్పొరేటర్ మధుసూదన్ రెడ్డికి నివాళులర్పించింది కౌన్సిల్. ఆయన సేవలను గుర్తు చేసుకుని సభ్యులు మాట్లాడారు. నేడు ఈ గౌరవ వేదికపై ఎంతో భావోద్వేగంతో నేను మాట్లాడుతున్నాను. నా మేయర్ పదవీ కాలంతో పాటు మా కార్పొరేటర్ల పదవీకాల ప్రస్థానం వచ్చే నెల ఫిబ్రవరి 10వ తారీఖున ముగియనుంది. ఈ సందర్భంగా 5 సంవత్సరాల పాటు నగర సేవలో భాగస్వామిగా నిలిచిన ఈ ప్రయాణాన్ని తలుచుకుంటూ మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలపడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను. ప్రతి నిర్ణయం వెనుక మీ బాధ్యతాభావం స్పష్టంగా కనిపించింది. వివిధ శాఖ అధికారులు, ఉద్యోగులు, కార్పొరేటర్లు, మీరు నిజమైన నిశ్శబ్ద వీరులు. ఎండా వాన చూడకుండా, పగలు రాత్రి తేడా లేకుండా నగర అభివృద్ధి కోసం చేసిన మీ సేవలు ఎప్పటికీ మర్చిపోలేనివి. పారిశుద్ధ్యం నుంచి పట్టణ ప్రణాళిక వరకు, నీటి సరఫరా నుంచి ఆరోగ్య సేవల వరకు ప్రతి విభాగం
నగరానికి ప్రాణంగా నిలిచింది. అందరూ కలిసి కట్టుగా పనిచేసిన తీరు సమిష్టి విజయం అని నేను హృదయపూర్వకంగా చెప్తున్నాను. ఈ కృషికి గుర్తింపుగా జిహెచ్ఎంసి జాతీయ స్థాయిలో అనేక అవార్డులు, ప్రశంసలు, గుర్తింపులు పొందడం మనందరికీ గర్వకారణం. ప్రజలకు మరింత వేగవంతమైన, పారదర్శకమైన, బాధ్యతాయుతమైన సేవలు అందించడంలో మనం సాధించిన పురోగతి రాబోయే తరాలకు బలమైన పునాది అవుతుందని నాకు పూర్తి విశ్వాసం ఉంది. పదవి ముగిసిన హైదరాబాద్ పట్ల నా ప్రేమ, నా బాధ్యత, నిబద్ధత ఎప్పటికీ తగ్గదు. భవిష్యత్తులో కూడా హైదరాబాద్ నగరం మరింత అభివృద్ధి చెందాలి. ప్రజలకు మరింత మెరుగైన జీవన ప్రణాళికలు అందాలి అన్నది నా హృదయపూర్వక ఆకాంక్ష. ఈరోజు చాలా బాధాకర విషయం. గత నెలలో మరి వంగ మధుసూదన్ రెడ్డి అన్న గారితోటి ఈ కౌన్సిల్లో అందరం కలిసికట్టుగా ఉండి ఈ రోజు తను లేకపోవడం నిజంగా ఈ రోజు కౌన్సిల్ అంతా దుఃఖ సాగరంలో మునిగిందని తెలియజేస్తా ఉన్నాను. మరి వంగ అంటే ఎల్బీ నగర్ అంటే వంగ. మరి అన్న చాలా చక్కటి వ్యక్తి. మరి పార్టీలకు అతీతంగా మరి వారు బీజేపీ పార్టీలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా, చంపాపేట కార్పొరేటర్ గా, అదేవిధంగా మాజీ కౌన్సిలర్ గా, ముఖ్యంగా ప్రజా నాయకుడిగా, బలమైన నాయకుడిగా, బలహీన వర్గాల వెంటనే ఉన్న నాయకుడు మన వంగ మధుసూదన్ రెడ్డి గారు. మరి చిరు మందహాసిగా, మరి మంచి వక్తగా, మరి ఈ కౌన్సిల్ 5 సంవత్సరాలలో మరి వారి యొక్క ప్రతి ఒక్క అంశంపై వారికి ఉన్న అవగాహన అంతా ఇంత కాదు. మాలాంటి వాళ్ళం కూడా చూసి నేర్చుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరి ఈరోజు బీజేపీ పార్టీ కాబోయే ఎమ్మెల్యే గారిని కోల్పోయిందని నేను భావిస్తా ఉన్నాను. మరి వారి ఆశయాలను ముందరికి తీసుకుపోతూ మరి వారి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని తెలియజేస్తూ 150 మందితో స్టార్ట్ అయిన ఈ కౌన్సిల్ సమావేశం 146 మందితోటి మిగిలిపోతుంది. దాంట్లో ఎంఐఎం సంబంధించిన షహీన్ బేగం గారు, సంతోష్ నగర్ కార్పొరేటర్ ముజఫర్ గారు ఎంఐఎం పార్టీ, దేవర కరుణాకర్ గారు బీజేపీ పార్టీ కార్వాన్ డివిజన్, అదేవిధంగా వంగా మధుసూదన్ రెడ్డి గారు ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీ చంపాపేట డివిజన్. వీళ్ళంతా కూడా గత 5 సంవత్సరాలుగా కిందట ప్రమాణ స్వీకారం చేసిన రోజు వీళ్ళందరూ కూడా మనతో పాటు ప్రమాణ స్వీకారం చేశారు. వెరీ అన్ఫార్చునేట్, ఈరోజు 146 మందితోటి ఈ సమావేశం ముగుస్తుంది. 150 మందితో స్టార్ట్ అయిన సమావేశం 146 మందితోనే ముగించబోతుంది. ఏది ఏమైనా ప్రతి రాజకీయ నాయకునికి ఏదో ఒక దానిపైన శ్రద్ధ ఉంటుంది. వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టే వాళ్ళ డివిజన్స్ డెవలప్మెంట్ కానీ, ప్రజలకు అందుబాటులో ఉండే విధానం కానీ ఇవన్నిటికీ సంకేతాలుగా ఉంటాయి. సో ఈరోజు వంగా మధుసూదన్ రెడ్డి గారు జస్ట్ నాకు ఆయనకు ఒక రోడ్ డిఫరెన్సే ఉంటుంది. సగం ఏరియా నాకు ఆయన కనెక్టింగ్ గానే ఉంటుంది. మాక్సిమం పనులు, చెరువు పనులు అనుకోండి, అక్కడ ఫ్లైఓవర్స్ అనుకోండి, అవన్నీ కూడా మా ఇద్దరు కనెక్టింగ్ గానే ఉంటాయి. వెరీ అన్ఫార్చునేట్, ఈరోజు ఒక బలం కోల్పోయిన నేను కూడా ఇర్రిలెవెంట్ ఆఫ్ ద పార్టీస్. నాతో కూడా 2000లో కూడా నాకు టికెట్ వచ్చే సమయంలో నేను కాంగ్రెస్ పార్టీ నుంచి, అప్పుడు తను కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక కౌన్సిలర్ గా కాంటెస్ట్ చేసి ఆ రోజు తను గెలవడం జరిగింది, ఆ రోజు నేను ఓడిపోవడం జరిగింది. సో ఆ రోజు కూడా నాకు ఆయన హెల్ప్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఎన్నో ఉన్నాయి, అంటే చెప్పుకుంటూ పోతే ఇట్స్ చాలా పెద్ద టైం తీసుకుంటుంది. ఎనీహౌ ఐ థ్యాంక్ వన్ అండ్ ఆల్ ద కమిషనర్స్, ఇక్కడ పనిచేసిన కమిషనర్స్ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వంగా మధుసూదన్ రెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరు కూడా ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటాను. థ్యాంక్ యూ. ఫస్ట్ కౌన్సిల్లో మధుసూదన్ అన్న ఒక చిన్న విషయాన్ని వారు మాతో పంచుకోవడం జరిగింది భోజనం సమయంలో. రాజకీయాలు అనేటివి ఉంటాయి ఎప్పుడైనా, కానీ మనిషి హెల్దీగా ఉన్నప్పుడు ఏమైనా చేసుకోవచ్చు అని చెప్పి, తినే సమయంలో వారు వచ్చి మాతోని నవ్వుతూ మాట్లాడుతూ హెల్దీగా ఉండండి అని చెప్పినప్పుడు మాకు అర్థం కాలేదు. కానీ మొన్న వారు చనిపోయినప్పుడు అర్థమైంది, వారికి ఇబ్బంది అయింది. అన్నిటినీ కూడా తట్టుకొని ప్రజలలో ఉంటూ ఆ బాధను కూడా ప్రతి ఒక్కరికి తెలియకుండా వారు చేసిన సేవను నిజంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయమే. ఈ రోజు వారు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరమైన విషయం.
ఎప్పుడు కౌన్సిల్లో వారితో ఆర్గ్యుమెంట్ అయినప్పటికి కూడా ఎప్పుడు వారు మనసుకు తీసుకోకుండా బయటికి వచ్చి చాలా బాగా మాట్లాడినాం అని చెప్పేసి ఎంకరేజ్ చేయడం అనేది ఏ నాయకుడికి సాధ్యం కాదు. ఎందుకంటే ఎవరు ఎక్కడ ఏది జరిగినా కూడా ఇమీడియట్ గా దాన్ని సీరియస్ గా తీసుకోవడం అట్లా జరుగుతుండే. బట్ గత కొన్ని కౌన్సిల్ సమావేశంలో వారితో జరిగిన ఆర్గ్యుమెంట్స్ కూడా బయటికి వచ్చిన తర్వాత ఇంతే గట్టిగా మాట్లాడాలి, ఇట్లనే ఉండాలి అని చెప్పేసి వారు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ నిజంగా చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుండే. కోల్పోయినామన్న బాధ ఈ కౌన్సిల్లో వ్యక్తపరుస్తూ వారి కుటుంబానికి అండగా నిలుస్తామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తరఫున వారికి మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని అండ్ వారందరూ హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ.